శిథిలావస్థకు పాలమూర్ టీఎన్జీఓస్ ఇండోర్ స్టేడియం. మెయింటెనెన్స్ లేక గుంతలు గుంతలుగా వెలవెలబోతున్న టీఎన్జీఓస్ ఇండోర్ స్టేడియం. పట్టించుకునే నాథుడు కరువయ్యారు. వుడెన్ కోర్ట్ వేస్తే బాగుంటుందని కోరుతున్న క్రీడాకారులు. అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా మన టీఎన్జీఓస్ ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం నెలకొంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవ్వరు క్రీడాకారులు లేక వెలవెలబోతుంది. ఒక్కప్పుడు టీఎన్జీఓస్ ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులకు ఆడడానికి చోటు దక్కేది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరు పట్టించుకునే నాథుడు కరువయ్యారని పలువురు క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెయింటెనెన్స్ లేక గుంతలు గుంతలుగా ఏర్పడి క్రీడాకారులకు అక్కడ ఆడడానికి వీలు లేకుండా పోయింది. గుంతలు ఏర్పడడం వల్ల చాలామంది క్రీడాకారులకు మోకాలు నొప్పులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. టీఎన్జీఓస్ ఇండోర్ స్టేడియం ఖాళీ అయి సూపర్ మార్కెట్కి లీజు ఇచ్చే పరిస్థితి వస్తదా ఏంటి అని పలువురు వాపోతున్నారు. అక్కడ ఆడిన క్రీడాకారులు ప్రస్తుతం పాలమూర్ జిల్లా క్రీడా మైదానంలో ఉన్న ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో ఆడుతున్నారు అంటే టీఎన్జీఓస్ స్టేడియం పరిస్థితిని గమనించవచ్చు. ఇప్పుడైనా ఇండోర్ గ్రౌండ్ని పట్టించుకొని వుడెన్ కోర్ట్ వేస్తే బాగుంటుందని క్రీడాకారులు కోరుకుంటున్నారు. ఇదివరకు టీఎన్జీఓస్ గ్రౌండ్లో ఆడేవాళ్ళం. టీఎన్జీఓస్ డెవలప్ చేసింది రాజేందర్ రెడ్డి అన్న మెయిన్గా. ఆయనతో పాటుగా మన మహబూబ్ నగర్లో ఓల్డ్ పీటీస్ ఎవరెవరైతే ఉన్నారో కబడ్డీ ప్లేయర్స్ కానీ బాస్కెట్బాల్ ప్లేయర్స్ కానీ అందరు కలిసి టీఎన్జీఓస్ను బాగా డెవలప్ చేశారు. అందులో రామన్న కానీ బాలరాజన్న కానీ నారాయణ అన్న కానీ రాజేందర్ అన్న మెయిన్గా వీళ్ళందరూ కృషితో టీఎన్జీఓస్ డెవలప్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు టీఎన్జీఓస్లో అసలు మెయింటెనెన్స్ లేకుండా పోతున్నది. చాలా రోజుల క్రితం వుడెన్ కోట్ వేస్తామన్నారు, చాలా నొప్పులు వస్తున్నాయి, ప్లస్ కింద పడుతున్నారు. అసలు మెయింటెనెన్స్ లేకుండా పోతుంది కాబట్టి అక్కడ ఎవరు కూడా ప్లేయర్స్ పోలేకపోతున్నారు. అందరికీ చాలా నియర్ బై ఉన్నది, కాకపోతే పోలేకపోతున్నారు. దాన్ని కొంచెం సరిచూడాలని నా తరపు నుంచి కోరుకుంటున్నాను.